చేస్తా ఉన్నాను. ఉన్నటువంటి పార్టీలు ప్రతిపక్షాలు లోపాయికార ఒప్పందం పెట్టుకున్న మాట తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ, స్టేట్ తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళు అన్నదమ్ములా కొట్లాడుతూ మళ్ళీ మంచిగా అవుతారు. కానీ ప్రజలు మాత్రం పెట్రోల్ చేస్తూ ఉన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు ఆయన పెంచితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్కూల్ మొత్తం కేసీఆర్ మూకుమ్మడిగా మూసేసి తన అనుచరులకు క్యాంపు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్. అట్లనే వామపక్ష పార్టీని అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఏమండి, మీ దగ్గర పనిచేసినటువంటి మా ఎస్టీలు మీకు ఎందుకు గుర్తు రాలేదు? నాగేశ్వరకు మీరు సపోర్ట్ చేసి మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. అంటే మా ఓట్లు కావాలి, మేము పనిచేయాలి, మీ దగ్గర మీ జెండాలు మోయాలి, కానీ మీ దగ్గర మనవాదం పాటిస్తూ ఉన్నాం మిత్రులారా, సిపిఐ పార్టీలు కాబట్టి. అట్లనే అయ్యా పట్టినటువంటి వాళ్ళకి నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఎంతకాలం వాళ్ళు జెండాలు మోద్దాం, ఎంతకాలం వచ్చినటువంటి వ్యక్తికి మనం ఓటేద్దాం. అట్లనే నాగేశ్వరరావు సాల్వ్ చేశారు కదా, ఏం సాధించారో క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. సుత్మెత్తగా మాట్లాడడం కాదండి నాగేశ్వరరావు గారు, సుత్మెత్తగా మాట్లాడితే సమస్య పరిష్కారం కావు. మీరు 8 ఏళ్ళు పనిచేశారు. ఎప్పుడైనా ప్రతిపక్షాన్ని మీరు కొట్లాడారా? మీ గొంతుకి బయటకు వచ్చారా? బైకౌట్ చేశారా? లేదు. ఇది బాగలేదండి అని చెప్పడం వేరు, దాన్ని వ్యతిరేకించి బయటకు రావడం వేరు. ఇలా డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారం మీరు 2 సార్లు ఎమ్మెల్సీ అయినటువంటి నేపథ్యంలో మీరు చేసినప్పుడు ఘనకార్యం అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. మేము అనుకుంటా ఉన్నాము సిపిఐ పార్టీ కూడా ఇంకా టీఆర్ఎస్తో కుమ్మకాయింది కాబట్టి హుజూరాలు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు కూడా ఈయన గోడ మీద పిల్లిలాగా ఉన్నాడు కాబట్టి నాగేశ్వరరావు కాబట్టి ఆయన సపోర్ట్ చేస్తారు. కాబట్టి మీరు అందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఏంటంటే సెంట్రల్లో బీజేపీ, స్టేట్లో టీఆర్ఎస్ పార్టీ చాలా క్లియర్గా ఇటు వామపక్షాలను పార్టీ మిగతా మైటి పార్టీలను కూడా ట్రాపులు తిరిపి ఇవాళ ప్రజలు పిచ్చిగా చేసి చేయడానికి సిద్ధంగా కేసీఆర్ గారు, నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ. అట్లనే ఇవాళ ఆయన కొత్త వ్యక్తిని తెర మీద తీసుకొచ్చింది. ఈ నేను గుర్తురాల నరసింహారావు బిడ్డ పార్టీ వ్యక్తికిస్తే పార్టీ ఓడిపోతుంది, సిగ్గుపోతుంది అని చెప్పి సిగ్గుతో తలెత్తుకుని చెప్పి నువ్వు ముందే గ్రహించినటువంటి కేసీఆర్ ఇవాళ గుర్తొచ్చింది దానికి పిఎం విద్య. పిఎంకి ఆల్రెడీ పిఎం అయిపోయింది. ఆమె తండ్రి పిఎం అయిండు, ఆమె కూడా మంచి పాత్రలో ఉంది. ఇప్పుడు ఏం అవసరం లేదు. నిరుద్యోగులకు కొట్లాడే అవకాశం తెలిసిందిగా మేమంతా కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. ఇదంతా కూడా డ్రామాకి లాగా ఉంది కాబట్టి, ఇదంతా డ్రామా కంపెనీలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి డాక్టర్ అంబేద్కర్ వాల్సిందిగా ఆయన సిద్ధాంతం పనిచేసినటువంటి వ్యక్తిగా సుమారు 25 ఏళ్ళు ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిగా నన్ను ఆదరించాలని చెప్పి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. నా ప్రశ్నించే గొంతుగా ఏ పార్టీకి లొంగదు, ఎవరికి భయపడను. అట్లనే ఒక ఆయన ఎంపీ రెడ్లకి కుడితే ఓటేయమంటాడు. ఏమో రేవంత్ రెడ్డి రెడ్లకి కుడితే ఓటేస్తావు, నీకు ఎట్లా వస్తాయని ఎట్లా మాడతాను? ఇంకో ఆయన ధర్మారెడ్డి టీఆర్ పార్టీ ఒక్క ఎమ్మెల్యేని మాట్లాడిన వాళ్ళు. ఎందుకంటే ఇంత అహంకారము భారత రాజ్యాంగం మీరు పదవి వచ్చిన తర్వాత కన్నుమిని కలపడం ఒక అట్లా మాట్లాడు, ఒక ఇట్లా మాట్లాడు. కాబట్టి మేము అంటున్నాము చిన్నారెడ్డి కూడా రెడ్లు అంతర్గతాన్ని గెలిపించే అవకాశం ఉన్నది. మళ్ళీ ఏం చేస్తారు, ఆయన కొల్లాపురం ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే జంప్ అవుతాడు. ఇది కూడా మీరు తిరిగి చేయండి. రెడ్లు చాలా కమిట్మెంట్ ఉన్నారు. ఒక రెడ్డి మాట్లాడా, ఒక రెడ్డి మాట్లాడలే, ఒక ఆయన తెలియలేదంటాడు, ఒక ఆయన రెడ్ల గుర్తు మాట్లాడమంటాడు. ఎక్కడని మీరు ముఖ్యమంత్రి మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, పోనీ మామూలు మాట్లాడరా? మాట్లాడు. మామూలుగా మేము అప్పు చేస్తాం సార్, మీరు పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇంకా మాట్లాడి కొట్లాడితేనే మీకు పదవి వచ్చినాయి కాబట్టి కొట్లాడండి. మీకు పదవులేం పోవు. ఖచ్చితంగా 20 ఏళ్ళు మీరే ఉంటారు కాబట్టి దాడులు కాపాడడానికి ఉద్యోగాలు మాకు ఉద్యోగాలు లేవండి. మాది మొత్తం అయిపోయింది, చదవంతా అయిపోయింది, వయసు అయిపోయింది, ఉద్యోగాలు ఖచ్చితం వచ్చిన ఉద్యోగాలు మొత్తం కోట్ల ఉంటుంది, ఒకటి దగ్గర ఉంటుంది. ఇదంతా నాటకం తెలిసినటువంటి కేసీఆర్, ఆయన కొంతమంది వామపక్ష పార్టీలు అదే రకంగా బీజేపీ కూడా మొత్తం కంపెనీ కలిసి తెలంగాణ మొత్తం దోచుకుంటూ అన్నారు. ఈ దోపిడీ అడగడానికి నాలాంటి ఒక వ్యక్తికి అవకాశం చెప్పి అందరూ కూడా కట్టి చేస్తాను. జై భీమ్, జై తెలంగాణ, జై ఇండియా. పప్పతి శ్రీకృష్ణ, ఆర్పీఐ క్యాండిడేట్, మహబూబ్ నగర్, హైదరాబాద్ అభ్యర్థి. థ్యాంక్ యూ.